సో ఈ సినిమాలో అందరికంటే హైయెస్ట్ ప్రెజర్ ఎవరికి ఉంది అంటే డైరెక్టర్ కంటే కూడా మా ప్రొడ్యూసర్ త్రినాథ్ గారికే ఉంది. ఇప్పటికీ కూడా చాలా ప్రెజర్ ఉంది. అది పాపం ఆయన ఫేస్లో తెలుస్తుంది. యా, మనీ ఒకటని కాదు, నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. హ్యూమిలేషన్ కూడా ఉండింది పాపం. ఆయన ఇదే సినిమాని కొంచెం వెల్ నోన్ ఆర్టిస్టులతో చేయొచ్చు. ఈ సినిమా అనుకున్నప్పుడు ఆయన ధమాకా హిట్ కొట్టారు. పెద్ద డైరెక్టరు, 100 కోట్ల డైరెక్టరు. ఆయన ఒక ఫోన్ కాల్ అవే అనమాట. ఒక హీరోకి కాల్ చేయాలన్నా, లేదంటే ఒక రెప్యూటెడ్ ఆర్టిస్టులకి కాల్ చేయాలన్నా 1 కాల్ అవే అనమాట. సో ఆయన కాదని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని నిఖిల్కి ఇచ్చి, నాకిచ్చి, పాయల్కి ఇచ్చి, ఇక్కడున్న ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే. డేవిడ్ కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్. మన ఫిలిం సైన్ చేశాక ఆయన ఈగల్ సైన్ చేశారు కదా. యా, సో అందరికీ కొత్త వాళ్ళకి ఒక స్టేజ్ ఇద్దామని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకేసి చేశారు. అయితే మాకు ప్రతి చోట ప్రశంసలే, మీడియా నుంచి ఫస్ట్ ప్రశంసలు. ప్రతి సాంగో, ప్రతి టీజరో, ప్రతి కంటెంటో రిలీజ్ చేసినప్పుడు మీరే మమ్మల్ని బాగుంది అని ఒక ట్యాప్ చేశారనమాట. ఆ ధైర్యంతో ముందుకెళ్ళాం. మళ్ళీ హ్యూమిలేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇండస్ట్రీ నుంచో వచ్చింది. కొత్త వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావు, కొత్త వాళ్ళని ఎందుకు చేసావు, కొత్త వాళ్ళతో ఎందుకు వెళ్ళావు? మరి కొత్త వాళ్ళు లేకపోతే ఎలా అండి? కొత్త వాళ్ళు వస్తేనే కదా. ఇట్స్ లైక్ సైకిల్ కదా. పాత నీరు వెళ్ళి కొత్త నీరు అంటే అది రెస్పెక్ట్ చేసుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం అలాంటి ఛాన్సెస్ ఇస్తేనే కదా కొత్త జనరేషన్కి ఛాన్స్ వస్తుంది. నాని అన్న ఒకప్పుడు కొత్తవారే, కిరణ్ అబ్బవరం గారు కొత్తవారే, అందరూ కొత్తవారే కదా. ఎందుకు ఈ హ్యూమిలేషన్ అర్థం కావట్లేదు? ప్రతి చోట థియేటర్స్ ఇచ్చే చోట హ్యూమిలేషను, ఓటీటీ దగ్గర హ్యూమిలేషను, ప్రతి చోట హ్యూమిలేషను.